ఈరోజు మన పద్యము ఉన్న తావు వదిలి ఊరూర తిరిగిన కన్నదేమి నరుడు గ్రాసమునకు తన్నులోని చూడ తమ మెల్ల వీడును విశ్వదాభిరామ వినురవేమ. ఉన్న తావు వదిలి ఊరూర తిరిగిన కన్నదేమి నరుడు గ్రాసమునకు తన్నులోని చూడ తమ మెల్ల వీడును విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఉన్న చోటని వదిలేసి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన దానిలో ఏమీ ఉపయోగం ఉండదు. మనం ఏం చేస్తాము, మనకి పుణ్యం రావాలి, మనకి మోక్షం దక్కాలి, మనం ఆ భగవంతుని చేరుకోవాలి అని ఏం చేస్తాము, తీర్థయాత్రలకు బయలుదేరుతాము, ఊరూర తిరుగుతూ ఉంటాము, ప్రతి క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటాము. ఉన్న చోటను వదిలేసి నువ్వు ఎన్ని ప్లేసుల్లో తిరిగినా ఏమీ ఉపయోగం ఉండదు. తనలో తాను చూసుకున్నట్లయితే అజ్ఞానం తొలగిపోతుంది. ఎప్పుడైతే మనం మనలో ట్రావెల్ చేస్తామో, మన మనస్సులో భగవంతుణ్ణి చూసుకోగలుగుతామో అప్పుడే మనకు అజ్ఞానపు నీడలు తొలగిపోతాయి. తొలగి ఆ పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం మన మనస్సులోనే జరుగుతుంది. అదనమాట ఈ పద్యానికి అర్థము. ఉన్న తావు వదిలి ఊరూర తిరిగిన కన్నదేమి నరుడు గ్రాసమునకు తన్నులోని చూడ తమ మెల్ల వీడును విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలకు చక్కగా పద్యాలు నేర్పండి, దాంట్లో ఉన్న భావాన్ని చక్కగా వివరించి చెప్పండి. ఎన్నెన్నో వీడియోలు చూడకుండా చక్కగా ఆ జీవిత సారాన్ని పిల్లలకు చిన్నప్పటి నుండే వాటి అర్థాలు చిన్న చిన్న పోయమ్స్ తెలుగులోని వేమన గారు మంచి పద్యాలు రాశారు. ఆ పోయమ్స్ అన్ని పిల్లలకి చక్కగా నేర్పండి, అర్థాన్ని వివరించి చెప్పండి. అది మనందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఉంటాను. నమస్కారం.